అంటే చిన్నప్పటి నుంచి మీరు వేద శాస్త్రాలు వేద పాఠశాలలో చిన్నప్పటి నుంచి జరిగిన కాదు, అది కాదు, అది మీరు కాదు. జనరల్ స్కూల్లో పూర్తి చదువుకున్నారు, కాలేజ్ చదువుకున్నారు, అంటే ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక సర్టిఫికేషన్ కోర్సు లాగా ఇవి నేర్చుకున్నారు. పూర్తిగా అంటే మీరు అందరు డిఫరెన్స్ చెప్తాం. కొంతమంది నాకు చిన్నతనం అర్థమైంది నుంచి సార్, వేద మాత్రం పాఠ knowledge చదివిన వాళ్ళం కాదు. ఉంది. అది కాదు, అది ఒప్పుకుంటాను. దట్ ఈస్ ఓపెన్. ఉమ్. ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడు అది కాదు కొన్ని సార్. వందల మంది నియోగ బ్రాహ్మణులు పౌరోహిత్యంలో ఉన్నారు, రాష్ట్రం అంతా ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి పౌరోహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతకాలం ఉద్యోగాల్లో ఉండి పౌరోహిత్యంలో వచ్చిన వాళ్ళకి మధ్య ఒక చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పినంత స్పష్టంగా వీళ్ళు చెప్పలేరు, అది వాస్తవమే, ఒప్పుకుంటాను. ఇప్పుడు మీరు శుక్లాం వరదరం చెప్పండి అంటే దానికి డ్రెస్ కోడ్ ఏముంటది చెప్పండి, నన్ను చెప్పండి, నేను నేను చెప్తాను. మీరు చెప్తారండి, మేము బ్రాహ్మణులు, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, చెప్పులు తీసేసి మాకు శుక్లాం కొన్ని వరదరం రూల్స్ పిల్లలు ఉంటాయి, కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి, చదువుకోవచ్చు. ఒక వస్త్రధారణ చేయాలి. మరి ఎట్లా అంటే మీకు నిజంగా మేము శుక్లాం అన్ని వరదరం చోట వాడడం వ్రతాలు చేపిస్తాము, మేము సత్యనారాయణ వ్రతాలు చేపిస్తాము, తర్పణాలు కార్యక్రమాలు కూడా అన్ని చేపిస్తాము. నేను పుష్కరాలకు వెళ్ళినప్పుడు పుష్కరాలకు ఖచ్చితంగా ప్రతి పుష్కరాలకు వెళ్తాను, మీకు శుక్లాం వరదరం తర్పణాలు చేపిస్తాను. మీరు ఏంటంటే ఆ విధంగా కూడా అడగకూడదు. మీరు ఒక బ్రాహ్మణుని పట్టుకొని శుక్లాంబరం వచ్చా అంటే ఎవరైనా పక్కమని మీరు చెప్పేయచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ షోస్ లోని కామన్ గా ఇప్పుడు బ్రాహ్మణులతో ఎవడో already చూడండి, ఎవరో ఆధ్యాత్మిక పరిచయం లేని కార్యక్రమాలు- వ్యక్తులు, ఒక పరిచయం లేని వ్యక్తి కాదు, మీరు నా మాట వినండి. ఇప్పుడు మేము సోషల్ ఆధ్యాత్మిక మీడియాలో కార్యక్రమాలు మీరు మీ ఇంట్లో చేసేటప్పుడు సత్యనారాయణ కూర్చొని చదువుతారు, బోల్డ్ మంత్రాలు చెప్తారు. మీరు శుక్లాం వరదరం అవును, చెప్పండి. అప్పుడు ఎలా ఉండాలి? మీ ఇంట్లో సత్యనారాయణ వచ్చారా అదే చెప్పండి. మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, నేను చేస్తాను. మీరు లాస్ట్ లో ఏమొస్తుంది చాలు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తేనే నాకు డబ్బులు ఇవ్వండి, లాస్ట్ డబ్బులు ఇవ్వండి. శుక్లాం వరదరానికి లాస్ట్ పదం ఏమొస్తుంది చెప్పండి. ఇలా దీన్ని ఎగతాళి చేసినట్టుగా అనిపిస్తుంది. ఎగతాలు కాదు, ఎగతాలు మిమ్మల్ని చేస్తున్నారు, మీరు ఎందుకు యాక్సెప్ట్ అతను చూడండి, సోషల్ మీడియాలో ఏంటంటే అవతల వ్యక్తి కొన్ని సామాజిక బాధ్యత అనేది కొంతమందికి ఉండదు, సామాజిక బాధ్యత కొంతమందికి ఉంటుంది. మనం అంటే పరిచయం లేని వ్యక్తి గురించి మనం కామెంట్ చేయొచ్చా? తప్పు కదా. మనకు పరిచయం ఉండి మీరు పరిచయం లేదు, నా పేరు చెప్పు, నా పూర్తి పేరు చెప్పనండి, మా నాన్నగారి పేరు చెప్పనండి, మా అమ్మగారి పేరు ఏదో వ్రతం వ్రతం చేశాను ఒప్పుకుంటున్నాడు కదా, వ్రతం చేశాను ఒప్పుకుంటున్నాడు కదా, వ్రతం చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. వ్రతం యజమానితో మాట్లాడండి, ఆ చేసిన వాళ్ళు అతనికి అది చెవుల్లో శేషం అతనికి పోసుకున్న చూడండి, యజమాని ఎంతో సంతోషంతో ఇంకా దక్షిణ ఎక్కువ ఇచ్చి పంపించాడు ఆ రోజు. అది అతనికి తెలియదేమో. చెప్పిన దానికి ఎక్కువ దక్షిణ ఇచ్చాడంటే అర్థం ఏంటి? బాగా చేస్తేనే ఎక్కువ దక్షిణ ఇస్తాడు, బాగా చేయకపోతే ఎవరు డబ్బులు ఇయ్యరు. మీ ఇంటికి వచ్చి పూజ చేస్తే మీరు సంతోషపడితేనే డబ్బులు ఇస్తారు తప్ప లేకపోతే ఎవరు రూపాయి ఇవ్వరు. వాస్తవం. మీరు పూజలు చేస్తారైతే నేను అద్భుతంగా కూడా, అంటే ఒకటండి, మాది ఒక గ్రూప్ లాగా ఉంటుంది, ఒక హోమం ఉంటుంది. ఒక హోమం చేయాలంటే ఒక వ్యక్తి చేయలేడు, కొంతమంది నిర్వహించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, ఇలా ఉంటుంది. నేను అన్ని రకాల కార్యక్రమాలను కూడా చేయగలుగుతాము. మేము ఒక సంఘం లాగా ఉన్నాం, ఒక సంఘం లాగా ఉన్నాం. మైనం పార్టీ అని టైప్ చేసుకొని చూస్తే తెలిసిపోతుంది. ప్రకాశం జిల్లాలో అనుకోకపోతే మీ తండ్రి గారి పేరు వెంకట్రావు గారు అండి. మేమంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళం, మేమంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళం అండి, ఉన్నత ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళం. అందరూ ప్రభుత్వ ఉద్యోగం కాదు, నేను ప్రైవేట్ జాబ్స్, MBA మీద ప్రైవేట్ జాబ్స్ చేశాను, మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పెద్ద డిజిగ్నేషన్ లో వర్క్ చేశాను నేను.